ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కామారెడ్డి జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు కామారెడ్డిలోని చాలా ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. అటు నదులు, వాగులు ఉప్పొంగిపోవడంతో రోడ్లు ముంపునకు గురికాగా అనేక ప్రాంతాల్లో రవాణాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రహదారులు చెరువులను తలపించాయి. ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో అధికారులు వాహన రాకపోకలు నిలిపివేశారు. బ్రాహ్మణపల్లి వద్ద వరద ఉధృతి కారణంగా రుద్రారం ఎల్లారెడ్డి రహదారి మూసుకుపోయింది. కొట్టాల్ లక్ష్మాపూర్ బ్రిడ్జి వద్ద వరద కారణంగా తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డు కాలనీ, కౌండిన్యా కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాటర్ ట్యాంక్ ఎక్కి అక్కడి స్థానికులు ప్రాణాలు కాపాడుకున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోచోట తమకు సహాయం చేయాలంటూ బాధితులు ఏబిఎన్ ప్రతినిధికి వీడియో కాల్ ద్వారా తమ బాధను పరిస్థితిని తెలియజేశారు. వీడియో కాల్ ద్వారా నలుగురు ఇంటిపైన చిక్కుకోవడం తెలుసుకున్న రమేష్ గుప్తా అనే వ్యక్తి తన ఇంటి గోడ కిటికీని కూల్చి మరీ 5గురిని కాపాడారు. ఇదే సమయంలో అతని కారు నీటిలో కొట్టుకుపోతూ కనిపించింది. అయినా పొరుగింటి వారు కిందికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉండడంతో వారిని కాపాడి మానవత్వం చాటుకున్నాడు. వరద ప్రవాహానికి రోడ్డుపై నిలిచిన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. వరద నీటితో వాహనాలు కొట్టుకుపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక అటు కామారెడ్డిలోని జిఆర్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. కాలనీలో ఓ అపార్ట్మెంట్లో మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరంపల్లి వద్ద ప్రభుత్వ గురుకుల కళాశాల నీట మునిగింది. భవనం చుట్టూ వరద నీరు చేరడంతో తాడు సహాయంతో విద్యార్థులను సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించారు. సంగమేశ్వర్లో ఎడ్లకట్ట వాగులో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న ఇద్దరిని జేసీబీ ద్వారా కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వర్షాల ప్రభావం రైల్వే వ్యవస్థపై కూడా తీవ్రంగా పడింది. కామారెడ్డి బిక్కనూర్ మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి గండిపడింది. ముందు జాగ్రత్త చర్యగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కామారెడ్డి జిల్లాలో వర్షాలు, వరద ప్రభావంపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. వరద నివారణ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయాలని సీఎస్ను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అలర్ట్ అయింది. అక్కడి విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటించింది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించనున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. మెదక్ జిల్లాలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మెదక్ జలమయమైంది. రామాయంపేట పట్టణంతో పాటు సాయినగర్, బృందావన్ కాలనీ, తారక్ రామ్ నగర్ కాలనీలు నీట మునిగాయి. పలుచోట్ల ఊర్లు, చెరువులను తలపించాయి. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు వరద దాటికి రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ మహిళా ఎస్సీ డిగ్రీ కళాశాల హాస్టల్లోకి నీరు చేరింది. హాస్టల్ భవనం చుట్టూ వరద నీరు చేరడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హాస్టల్లోని 50 మందిని ప్రైవేట్ స్కూల్కు తరలించారు. భారీ వర్షంతో దూప్ సింగ్ తండా పూర్తిగా నీట మునిగింది. మంగళవారం నుంచి కురుస్తున్న వర్షానికి వాగు ఒక్కసారి ఉప్పొంగడంతో తండా చుట్టూ నీరు చేరింది. ఇల్లు మునిగిపోవడంతో ఇంటిపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. హవేలీ గన్పూర్ మండలం నాగ్పూర్ నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. అటు హవేలీ ఘనపూర్ మండలం రాజాపేట తండాలోని వాగులో 10 మంది స్థానికులు చిక్కుకుపోయారు. అధికారుల సూచనలతో లెఫ్టినెంట్ కల్నల్ నిఖిల్ ఆధ్వర్యంలో ఆర్మీ బృందం రంగంలోకి దిగింది. 30 మంది జవానులు రాజాపేటకు చేరుకొని సహాయ చర్యలు చేపట్టి 8 మందిని కాపాడారు. ఇంకా 2 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పాపన్నపేట మండలం ఎల్లాపూర్ వంతెన వద్ద మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నది ప్రవాహ దాటికి వంతెన పైకి వరద నీరు చేరింది. వరద కారణంగా మంబోజీపల్లి నుంచి ఎల్లాపూర్ వైపు అధికారులు రాకపోకలు నిలిపివేశారు. అటు కామారెడ్డితో పాటు మెదక్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. గురువారం ఉదయం వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కడెం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 20,000 క్యూసెక్ల నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం భీమాలింగం కత్వా వద్ద రోడ్డు లెవెల్ బ్రిడ్జి మీద మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది.
మూసీ ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం నెలకొంది. బొల్లేపల్లి, సంఘం, చోటుప్పల్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. అటు భువనగిరి, నల్గొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వర్షాలు కురిశాయి. భూపాల్పల్లి జిల్లాలో భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. మహాముత్తారం మండలం పోచంపల్లిలో పిడుగుపాటుకు ఓ దుక్కిటెద్దు మృత్యువాత పడింది. సిద్దిపేట జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన ఓ పౌల్ట్రీ ఫారంలోకి వరద నీరు రావడంతో 10,000 కోళ్లు మృతి చెందాయి. అటు దుబ్బాక నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కూడవెల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపడానికి వెళ్లిన 5గురు గల్లంతయ్యారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను వెంటనే ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయం ప్రమాదపు అంచున ఉంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జలాశయం ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద పోటెత్తింది. దీంతో జలాశయంపై సుమారు 8 అడుగుల మేర వరద ప్రవహించడంతో ప్రమాద గంటికలు ఏర్పడ్డాయి. బుధవారం సాయంత్రం 1,30,000 క్యూసెక్ల నీరు జలాశయం పైనుంచి ప్రవహించడంతో మెదక్, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. మంజీరా నదిలోకి భారీగా నీరు వెళ్తుండటంతో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాత ఇళ్లలో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని చెప్పారు. ఇక భారీ వర్షాలపై తెలంగాణ సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. అలర్టుగా ఉండి ప్రమాదాలు నివారించాలని ఆదేశాలు జారీ చేశారు. నదులు, వాగులపై నీటి ప్రవాహం ఉంటే అటువైపు రాకపోకలు నిషేధించాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా నగర, పురపాలక, గ్రామ పంచాయతీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్. తెలంగాణలో వరద సహాయక చర్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఫోన్లో మాట్లాడారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో వరదల్లో దాదాపు 30 మంది చిక్కుకున్నారని తెలిపారు. బాధితులను కాపాడేందుకు వైమానిక దళ హెలికాప్టర్ పంపాలని కోరారు. బండి సంజయ్ విజ్ఞప్తిపై రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. వైమానిక దళ హెలికాప్టర్ పంపాలని హకీంపేటలోని డిఫెన్స్ అధికారులను ఆదేశించారు. వరద సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాబోయే 2 రోజులు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించడంతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు కీలక సూచనలు చేసింది. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గడం, తేమ పెరగడం ద్వారా సీజనల్ వ్యాధులు, నీరు, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ ఓ అడ్వైజరీని విడుదల చేశారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా బారిన పడకుండా ఉండాలంటే దోమలు దరిచేయకుండా చూడాలన్నారు. దోమల బెడద నుంచి కాపాడుకునేందుకు ఇంట్లో తలుపులు, కిటికీలకు దోమతెరలు, స్క్రీన్లు అమర్చుకోండి. ముందు జాగ్రత్త చర్యగా దోమల నియంత్రణ మందులను ఉపయోగించాలి. నీరు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా మీ ఇంటికి సమీపంలోని డ్రైన్లను శుభ్రంగా ఉంచండి. ఇంటి వద్ద సెప్టిక్ ట్యాంకులను
మెస్లతో కవర్ చేసుకోవడం ద్వారా దోమల పెరుగుదలకు అడ్డుకట్ట వేయవచ్చు. మీ ఇంటి చుట్టూ నిలిచే వరద నీటిని తొలగించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించండి. నీటి ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్లను నివారించేందుకు తాగునీటిని వడపోత లేదా మరగబెట్టండి. భోజనానికి ముందు తర్వాత తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సీజన్లో బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది అని తెలిపారు. అలాగే గాలి ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్లు, వైరల్ జ్వరాల పట్ల జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారితో గాని మీకు అనారోగ్యం ఉన్నా కరచాలనం చేయొద్దు. ఇన్ఫెక్షన్ల నివారణ కోసం హ్యాండ్ శానిటైజర్లు వాడండి. తుమ్మినప్పుడు లేదా దగ్గిన సమయాల్లో చేతి రుమాలు వాడండి. ఎవరికైనా దగ్గుతో కూడిన జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి. ఆరోగ్య అత్యవసర పరిస్థితి అయితే 108 అంబులెన్స్ సర్వీసులకు కాల్ చేయండి అని తెలిపారు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం ద్వారా వైద్య ఆరోగ్య శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. అలాగే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తల వద్ద మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు. ఒడిశా తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడింది. రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనం వల్ల ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తీరం వెంట 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. విజయవాడ నగరంలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుంది. దీంతో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. రహదారులపై నిలిచిన నీటిని ట్యాంకర్ల ద్వారా వీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుంది. బ్యారేజ్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో 69 గేట్లు ఎత్తి సముద్రంలోకి 1,50,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయం యూనిట్గా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు, వరద స్పందన బృందాలు క్రియాశీలం కావాలన్నారు. వరదలకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరివాహక గ్రామాల ప్రజలకు తెలియజేయాలన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంట్రోల్ రూమ్ నుంచి రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, వైద్యారోగ్య, అగ్నిమాపక, విద్యుత్ తదితర శాఖల అధికారులు, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు మండలంలోని వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అవసరమైన వారికి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని, కొండ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండేలా నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. బుడమేరు, మున్నేరు, ప్రకాశం బ్యారేజ్లను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని, ప్రస్తుతం ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితి లేదని చెప్పారు. సంక్షేమ పథకాల విషయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని, అర్హులకు న్యాయం జరిగేలా పార్టీ యంత్రాంగం పనిచేయాలని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నిన్న పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రజలకు ఎంతో చేస్తున్నామని, చేసిన వాటిని చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. మాట్లాడటానికే అర్హత లేని పార్టీ టీడీపీని విమర్శిస్తుందని, పింఛన్లు తెచ్చింది తామేనని, పెంచింది కూడా తామేనని అన్నారు. 500 రూపాయలు ఉన్న దివ్యాంగుల పెన్షన్లను 6,000కు పెంచినట్లు తెలిపారు. మంచానికే పరిమితమైన వారికి 15,000 ఇస్తున్నట్లు చెప్పారు. పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఇంటింటికి వెళ్లాలని, త్వరలో జిల్లా కమిటీలను ప్రకటిస్తామని, రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు జరుగుతుందన్నారు. విజయవాడ సితారా సెంటర్లో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మహాగణపతిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గణేశుడిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని, అభివృద్ధి పనులకు ఆటంకం కలగకూడదని కోరుకున్నట్లు తెలిపారు. బుడమేరు వరద మరోసారి రాకుండా చర్యలు తీసుకున్నామని, గోదావరి నుంచి 1,500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండు కుండలా ఉన్నాయని సీఎం తెలిపారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన తొలుత తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న రాధాకృష్ణన్కు మంత్రి నారాయణ, తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరి వెళ్లారు.
వివిధ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు యువతను మోసం చేస్తున్నారని, ఆ ఏజెంట్లలో తెలుగువారు కూడా ఉండటం దురదృష్టకరమని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. ఉద్యోగాల పేరిట మయన్మార్లో చిక్కుకున్న 41 మంది భారతీయులను విదేశాంగ శాఖ నిన్న భారత్కు తీసుకువచ్చింది. ఢిల్లీకి చేరుకున్న బాధితుల్లో 4 ఏపీకి చెందిన వారున్నారు. ఏపీ భవన్లో ఆశ్రయం పొందుతున్న వీరిని పెమ్మసాని చంద్రశేఖర్ కలిశారు. అనంతరం ఏపీ భవన్ అధికారులు బాధితులను వారి స్వస్థలాలకు పంపించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని థాయిలాండ్ తీసుకువెళ్లి అక్కడి నుంచి అటవీ మార్గంలో మయన్మార్కు తరలించారని చెప్పారు. అమెరికా, యూరోప్ లాంటి దేశాల నుంచి ఆన్లైన్ మోసాలకు పాల్పడేలా యువతపై ఒత్తిడి చేశారన్నారు. అలా చేయని వారిని చిత్రహింసలకు గురిచేశారని, కొందరు ఆ బాధలు తట్టుకోలేక అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇక స్పష్టత లేకుండా యువత ఉద్యోగాలంటూ విదేశాలకు వెళ్లకూడదని, ఆన్లైన్ స్కామ్స్ లో చిక్కుకోవద్దని, పిల్లల్ని పంపించేటప్పుడు తల్లిదండ్రులు 1కి 10 సార్లు ఆరా తీయాలన్నారు. పాకిస్తాన్తో ఉగ్రలింకులు పెట్టుకుని కుట్రకు పాల్పడిన నూర్ మహ్మద్ను మరింత లోతుగా విచారించేందుకు సత్యసాయి జిల్లా ధర్మవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అతన్ని 2 రోజుల క్రితం కస్టడీ కోరిన ధర్మవరం పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ నూర్ మహ్మద్ను లోతుగా విచారించనున్నారు. ధర్మవరంలో బిర్యానీ సెంటర్ నడుపుతున్న నూర్ మహ్మద్కు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, ఇటీవల అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టాలని ధర్మవరం పోలీసులు. మోదీ పర్యటనపై కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రపంచ రాజకీయ వాతావరణం, వ్యాపార, వాణిజ్య పరిస్థితులు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవని, పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయన్నారు. ప్రపంచ దేశాల మధ్య సమస్యలు ఏర్పడినప్పుడు మన ఆర్థిక వ్యవస్థకు ఉన్న బలమే దేశాన్ని ముందుకు నడిపిస్తుందన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. తియాన్జిన్ వేదికగా ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనున్న షాంఘై సహకార సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని మోదీ చైనాలో చివరిసారిగా 2018లో పర్యటించారు. అనంతరం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 2019లో భారత్లో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లదాఖ్ సరిహద్దుల్లో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు సైనిక, దౌత్యాధికారుల మధ్య అనేక దఫాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ప్రస్తుత పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్పై విరుచుకుపడుతున్న వేళ మోదీ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్పై అమెరికా విధిస్తున్న సుంకాలను ఇటీవల డ్రాగన్ ఖండించింది. వాణిజ్య సుంకాల యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో భారత్ వెన్నంట నిలుస్తామని, ఇటువంటి సందర్భాల్లో మౌనంగా ఉండటం, రాజీ పట్టం, బెదిరింపులకు పాల్పడే వారికి మరింత ధైర్యాన్ని ఇస్తుందని భారత్లోని చైనా రాయబారి అన్నారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ఆయన ముజఫర్పూర్లో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తన సోదరి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని ఎక్కించుకొని రాహుల్ బైక్ నడిపారు. ఈ వీడియోను కాంగ్రెస్ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈ బైక్ ర్యాలీలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, ఇతర ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. ఆగస్టు 17న బీహార్లోని ససరాంలో ప్రారంభమైన ఈ ఓటర్ అధికార యాత్ర 1300 కిలోమీటర్ల మేర సాగనుంది. సెప్టెంబర్ 1వ తేదీతో ముగుస్తుంది. బీహార్లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ నిర్వహించింది. అనంతరం 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించింది. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు బీజేపీ సవాల్ విసిరింది. స్టాలిన్ బీహార్ పర్యటన నేపథ్యంలో ఆయన పార్టీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీజేపీ విమర్శలు చేసింది. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ బీహార్లో నిర్వహిస్తున్న ఓటర్ అధికార యాత్రలో పలువురు హస్తం పార్టీ నేతలతో పాటు విపక్ష కూటమి ఇండియా బ్లాక్ నాయకులు పాల్గొంటున్నారు. నిన్న ఈ యాత్రలో స్టాలిన్ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. బీహార్ పర్యటనకు వెళ్తున్న తమిళనాడు సీఎంకు ఓ సవాల్ విసురుతున్నామని, సనాతన ధర్మాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఉదయనిధి మాటలను అక్కడ ప్రస్తావించే ధైర్యం ఉందా? బీహారీలను తక్కువ చేస్తూ డీఎంకే ఎంపీ దయానిధి మారిన్ చేసిన వ్యాఖ్యలను అక్కడ ప్రస్తావించగలరా అని బీజేపీ తమిళనాడు నేత నారాయణ్ తిరుపతి వ్యాఖ్యానించారు. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై కూడా అదే సవాల్ విసిరారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో భారీ యాత్ర నిర్వహిస్తున్నారు. ఓటర్ జాబితా సంక్షిప్త ముమ్మర సవరణ ద్వారా పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తున్నారు. అక్రమ వలసలు, విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
చైనా విద్యార్థులకు సంబంధించి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 6 లక్షల మంది చైనా విద్యార్థులను తమ యూనివర్సిటీలో చేర్చుకుంటామని ప్రకటించడంపై తాజాగా చైనా స్పందించింది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపింది. అయితే తమ విద్యార్థులపై వేధింపులు మాత్రం ఆపాలని విజ్ఞప్తి చేసింది. అమెరికాలో చదువుకునేందుకు చైనా విద్యార్థులకు ఆహ్వానిస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, చైనా విద్యార్థులను వేధించడం, ప్రశ్నించడం, నిరాధార ఆరోపణలతో స్వదేశానికి పంపించడం వంటి చర్యలను ఆపాలని, తద్వారా వారి చట్టబద్ధమైన హక్కులను రక్షించాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. భారత్ సహా ఇతర దేశాల విద్యార్థుల వీసాల ప్రక్రియను కఠినతరం చేసిన ఆయన, చైనాలో కమ్యూనిస్టు పార్టీకి చెందినవారు, పరిశోధన రంగంలో ఉన్నవారికి వీసాలు రద్దు చేస్తామని బహిరంగంగానే హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా చైనా విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకోవడం విశేషం. డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు పేర్కొనడంతో డెన్మార్క్ ఇప్పటికే ఖండించింది. ఈ క్రమంలోనే ట్రంప్తో సంబంధం ఉన్న 3 వ్యక్తులు గ్రీన్లాండ్లో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకి రాస్ముసెన్ స్థానిక అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేశారు. ట్రంప్తో సంబంధాలున్న దాదాపు 3 అమెరికన్లు గ్రీన్లాండ్లో రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని డెన్మార్క్ విదేశాంగ మంత్రి అన్నారు. ఈ ప్రాంతంలో డెన్మార్క్కు ఉన్న సంబంధాలను బలహీనపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుందన్నారు. వారు సొంత చొరవతో ఈ పనికి పూనుకున్నారా లేదా వేరొకరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారా అని స్పష్టంగా తెలియరాలేదన్నట్లు సమాచారం. కొన్ని విదేశీ శక్తులు గ్రీన్లాండ్పై ఆసక్తి చూపుతూనే ఉన్నాయన్న విషయం తెలుసు. ఈ నేపథ్యంలో స్థానిక వ్యవహారాలను ప్రభావితం చేసేందుకు బయట వ్యక్తులు ప్రయత్నాలు చేస్తుండడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అయితే మా అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు అని రాస్ముసెన్ స్పష్టం చేశారు. డెన్మార్క్, గ్రీన్లాండ్ల మధ్య సహకారం సన్నిహితంగా పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉందన్నారు. భారత్ పాక్ ఘర్షణలను తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే చాటింపు వేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీన్ని న్యూఢిల్లీ ఎన్నిసార్లు ఖండించినా ఆయన తీరు మాత్రం మారట్లేదు. తాజాగా ట్రంప్ మరోసారి దీనిపై స్పందిస్తూ మళ్లీ పాతపాటే పాడారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో తానే స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశానని తెలిపారు. వైట్ హౌస్ లో జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ దీని గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీతో తాను మాట్లాడినట్లు తెలిపారు. పాకిస్తాన్తో ఏం జరుగుతుందని ప్రశ్నించినట్లు చెప్పారు. ఆ తర్వాత పాక్తోనూ చర్చించినట్లు, అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయన్నారు. ఇది సుదీర్ఘ కాలం కొనసాగే ముప్పు ఉందని భావించి అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండడంతో ఘర్షణలను ఆపాలని కోరినట్లు చెప్పారు. లేదంటే భారత్ పాక్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించారన్నారు. తాను విధించే భారీ టారిఫ్లతో కళ్ళు బైర్లు కమ్ముతాయని చెప్పినట్లు, దీంతో 5 గంటల్లోనే అంతా సద్దుమణిగిందని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ గత కొంతకాలంగా ట్రంప్ చెబుతూనే ఉన్నారు. దీనిపై భారత్ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తుంది. ఆ మధ్య G7 సదస్సు నిమిత్తం కెనడా వెళ్లిన ప్రధాని మోదీ దీనిపై స్పందిస్తూ భారత్ పాక్ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. పహల్గాం, ఆపరేషన్ సింధూర్ పరిణామాల సమయంలో భారత్, అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని మోదీ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశంపైన చర్చలు కూడా జరగలేదని, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్, పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయన్నారు. పాక్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశామని, ఇప్పుడు ఎప్పుడు భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మెరుపు వరదలు, ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని జిల్లాలకు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. సహాయ చర్యల్ని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. పూంచ్, రాజౌరి జిల్లాలు మినహా మొత్తం జమ్మూ డివిజన్లో ఇంకా వర్షాలు కురుస్తున్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉంది. తావీ నది స్థాయి తగ్గినప్పటికీ చీనాబ్ నది ప్రమాద స్థాయికి దగ్గరగా ప్రవహిస్తూనే ఉంది. విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ సేవలను పునరుద్ధరించడమే తక్షణ ప్రాధాన్యతగా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పారామిలిటరీ, ఆర్మీ, వైమానిక దళ అధికారులు పౌర పరిపాలనతో సమన్వయం చేసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ రోమారియో షెఫర్డ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరపున సత్తా చాటుతున్నాడు. సెయింట్ లూసియా జట్టుతో జరిగిన ఓ మ్యాచ్లో ఈ భారీ హిట్టర్ ఒక్క బంతికి 22 పరుగులు